గైస్ రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్‌లో 'రహస్యం ఇదం జగత్' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనమేంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికొచ్చినట్లయితే గైస్, కొంతమంది ఫ్రెండ్స్ ఏమో ఫారెస్ట్‌లో ఒక చిన్న ట్రిప్‌ని ప్లాన్ చేసుకొని నైట్ స్టేయింగ్ కోసం ఒక ఫామ్ హౌస్‌లోకి వెళ్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఫామ్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు, అసలు ఆ ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది, అండ్ ఆ ఫామ్ హౌస్ నుంచి ఆ ఫ్రెండ్స్ ఎలా బయటపడతారు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, సూపర్బ్ ఉంది అని నేను చెప్పను కానీ టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ దీని డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే ఆ కాన్సెప్ట్ యొక్క ఇంట్రొడక్షన్ చూసిన తర్వాత ఈ మూవీలో మనం కొత్తగా ఏదో చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుంది. దీనికి తోడు ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఒక 40 మినిట్స్ మాత్రం సూపర్బ్ ఉందండి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ సైన్స్ అండ్ మైథాలజీతో క్రియేట్ అయిన కాన్ఫ్లిక్ట్ కూడా చాలా బాగుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా సరే దాన్ని గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేయడంలో తడబడ్డారనే చెప్పాలి. అండ్ ఇందులో చూపించిన లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్గా అండ్ బోరింగ్గా ఉంది. ఇంకా ఇందులో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల ఫస్ట్ ఒక 40 మినిట్స్ తప్ప మిగతా మూవీ అంతా కూడా బాగా స్లోగా రన్ అవుతుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకపోవడం అండ్ స్టోరీ నరేషన్ కూడా చాలా వీక్గా ఉండడం వల్ల మూవీ అయితే చాలా గజిబిజిగా ఉంటుంది. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ 'రహస్యం ఇదం జగత్' మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు ఒకసారి అయితే చూసేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.